హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి, కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, వాటి పేర్లు ఏంటి, ఆ కాంపోనెంట్స్ యొక్క సింబల్స్ అనేవి ఎలా ఉంటాయి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం ఇక్కడ చూస్తున్నది డయోడ్ అనమాట. డయోడ్ అనేది ఒక యూని డైరెక్షనల్ డివైస్. అంటే ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రమే డయోడ్ ద్వారా కరెంట్ ఫ్లో అవుతుంది. అదే రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు కరెంట్ అనేది అపోజ్ చేస్తుంది అనమాట డయోడ్. అది ప్రాపర్టీస్ ఉంటుంది. ఇక మనం సింబల్ చూసినట్టయితే డయోడ్ యొక్క సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. యానోడ్, క్యాథోడ్ అని 2 టెర్మినల్స్ ఉంటాయి. ఇది డయోడ్ సింబల్ అనమాట. ఇక డయోడ్ పిన్స్ అనేది యానోడ్, క్యాథోడ్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ కాంపోనెంట్ మనం చూసినట్టయితే రెసిస్టర్ అనమాట. రెసిస్టర్ అనేది మెయిన్గా మనం కరెంట్ లిమిటింగ్ కోసం యూజ్ చేస్తాం. సర్క్యూట్స్లో కరెంట్ లిమిటింగ్ కోసం రెసిస్టర్ అనేది యూజ్ చేస్తాము. ఇవి రకరకాలుగా ఉంటాయి, అవి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. రెసిస్టర్ సింబల్ మనం చూసినట్టయితే రెసిస్టర్ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది బైపోలార్ డివైస్ అనమాట. మనం ఎటువైపు అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి డైరెక్షన్స్ అనేది ఏమి ఉండదు. ఈ విధంగా రెసిస్టర్ సింబల్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ మనం గమనించినట్టయితే పొటెన్షియోమీటర్. పొటెన్షియోమీటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. 3 పిన్స్ ఉంటాయి పొటెన్షియోమీటర్కి. పొటెన్షియోమీటర్ అంటే ఏం లేదు, వేరియబుల్ రెసిస్టర్ అనమాట. రెసిస్టెన్స్ను మనం వేరీ చేసుకోవచ్చు. ఈ పొటెన్షియోమీటర్ ద్వారా ఎంత కావాలంటే అంత సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. వీటిలో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. 1 కిలో ఓమ్ అని, 1 మెగా ఓమ్ అని, అలాగా. ఇది మరో టైప్ పొటెన్షియోమీటర్. దీని ద్వారా మనం ఇక్కడ ఈ నాబ్ ఉంటుంది కదా, ఈ నాబ్ ద్వారా ఈ విధంగా రొటేట్ చేస్తూ మనం రెసిస్టెన్స్ అనేది వేరీ చేసుకోవచ్చు. పొటెన్షియోమీటర్ యొక్క సింబల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పొటెన్షియోమీటర్ యొక్క సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. 3 టెర్మినల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాంపోనెంట్ ఐసీ. ఈ ఐసీ అనేవి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంటే 8 పిన్ అని, 16 పిన్ అని, 32 పిన్ అని, ఇలాగా డిఫరెంట్ పిన్ కాన్ఫిగరేషన్లో మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూస్తున్నది 8 పిన్ ఐసీ అనమాట, NE555 అనేది. ఇక్కడ మరో ఐసీ మనం చూస్తున్నాం, ఇది 28 పిన్ ఐసీ. ఒకవైపు ఏమో 14 పిన్స్ ఉన్నాయి, మరోవైపు 14 పిన్స్ ఉన్నాయి. అంటే 28 పిన్ ఐసీ అనమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఐసీస్ మనం చూస్తున్నాం. ఈ ఐసీ పిన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇక్కడ ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ ద్వారా మనం ఐసీ పిన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇక ఐసీ సింబల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఐసీ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 8 పిన్ ఐసీ, NE555 ఐసీ, 8 పిన్ ఐసీ యొక్క సింబల్ నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ 8 పిన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ పిన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ ఒక నాబ్ ఉంది. ప్రతి ఐసీకి ఒకవైపు ఈ విధంగా ఒక నాబ్ కానీ రౌండ్ కలర్ సర్కిల్ కానీ ఇస్తాడనమాట. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ నేను సర్కిల్ ప్లేస్ చేశాను. సర్కిల్ ఇమ్మీడియట్గా పక్కన ఉన్నది ఫస్ట్ పిన్ అనమాట. 1 2 3 4 అని మళ్ళీ ఇటువైపు ఆపోజిట్లో వస్తుంది. ఈ విధంగా ఐసీ సింబల్ అనేది ఉంటుంది. పిన్స్ అనేది కూడా ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇక నెక్స్ట్ కెపాసిటర్. ఈ కెపాసిటర్స్లో కూడా డిఫరెంట్ కెపాసిటర్స్ ఉంటాయి, వాటిని మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక ఈ కెపాసిటర్ అనేది మనము ఫిల్టరింగ్ కోసం, సర్క్యూట్లో ఏమైనా స్పైక్స్ వచ్చినప్పుడు, ఈ రెక్టిఫైర్స్లో మనము ప్యూర్ డీసీ కావాలన్నప్పుడు అక్కడ స్పైక్స్ అవాయిడ్ చేసి మనకి ఈ ప్యూర్ డీసీ అనేది ఇస్తుంది అనమాట. సో ఫిల్టరింగ్ సర్క్యూట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. వోల్టేజ్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తాము. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి. 2 పిన్స్లో షార్ట్ పిన్ ఏమో నెగిటివ్ అని, ఈ లెంత్ ఉన్న పిన్ను పాజిటివ్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా కెపాసిటర్ పైన కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ మైనస్ ఇచ్చాడు కదా, ఒక పిన్ వైపు, షార్ట్ పిన్ వైపు ఏమో మైనస్ అని ఇచ్చాడు. సో అది నెగిటివ్ అనమాట. ఈ లెంతీగా ఉన్న పిన్ ఏమో పాజిటివ్ అనమాట. ఈ విధంగా మనం కెపాసిటర్ పిన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇక కెపాసిటర్ సింబల్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్టయితే కెపాసిటర్ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం పోలారిటీస్ ఉన్న కెపాసిటర్ డ్రా చేసాము. ఒకటేమో పాజిటివ్ అని, మరొకటేమో నెగిటివ్ అని.
ఇంకో టైపు ఇది సిరామిక్ కెపాసిటర్ అనమాట. ఈ సిరామిక్ ఇంతకుముందు చూసింది ఎలక్ట్రోలైట్ కెపాసిటర్ అయితే ఇది సిరామిక్ కెపాసిటర్. ఈ సిరామిక్ కెపాసిటర్కి అనేది పొలారిటీస్ ఉండవు అనమాట. పొలారిటీస్ ఉండవంటే మనం ఎలాగైనా కనెక్ట్ చేసుకోవచ్చు. పాజిటివ్ నెగిటివ్ అనేది ఏముండదు. ఇక్కడ చూసినట్టయితే పిన్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఒకటి లెంత్ ఒకటి షార్టు అలాగే ఏం లేదు, ఈక్వల్గానే ఉన్నాయి. దీనికి పొలారిటీస్ కూడా ఏముండవు అనమాట. మనం ఏ విధంగా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ సిరామిక్ కెపాసిటర్ సింబల్ చూసినట్టయితే సేమ్ అన్ని కెపాసిటర్స్కి ఈ విధంగానే ఉంటుంది. బట్ ఈ పొలారిటీస్ అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయదన్నమాట. ఇక మరో కాంపోనెంట్ చూసినట్టయితే ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో కూడా 2 పిన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ అని ఒకటి నెగిటివ్ అని. షార్ట్గా ఉన్నదేమో నెగిటివ్, లెంత్ అనేది పాజిటివ్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఇండికేషన్ పర్పస్ కానీ డిస్ప్లేస్లో కానీ ఎల్ఈడీస్ని మనం వాడడం జరుగుతుంది. ఎల్ఈడి సింబల్ మనం గమనించినట్టయితే దాదాపు డయోడ్ లాగే ఉంటుంది. బట్ లైట్ ఎమిటింగ్ డయోడ్, లైట్ ఎమిట్ని చేస్తుంది కాబట్టి ఇక్కడ అవుట్ సైడ్ యారోస్ 2 యారోస్ ఉన్నాయి కదా, ఇవి అడిషనల్గా ఉంటాయి అన్నమాట ఎల్ఈడిలో. ఇక మరో కాంపోనెంట్ చూసినట్టయితే పీసీబీ రిలే, దీన్నే ఎలక్ట్రానిక్ రిలే అని కూడా అంటాము. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్లో మనం ఎక్కువ ఈ రిలేని యూజ్ చేస్తాం అనమాట. ఏదైనా సర్క్యూట్ను ఆన్ ఆఫ్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటాం. ఈ రిలే మనం గమనించినట్టయితే 5 పిన్స్ ఉంటాయి. 2 పిన్స్ ఏమో కాయిల్ సప్లై అని, మరో 3 పిన్స్ ఎన్ఓ ఎన్సి కామన్ అని, టోటల్గా 5 పిన్స్ ఉంటాయి. రిలే సింబల్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రిలేని సింబాలిక్గా ఈ విధంగా చూపిస్తాం అన్నమాట. ఎన్ఓ ఎన్సి కామన్ అని 3 పిన్స్ ఉంటాయి. అలాగే మరో 2 పిన్స్కి కాయిల్ సప్లై ఇస్తాం. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి జీనార్ డయోడ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. జీనార్ డయోడ్ అనేది ఏంటంటే ఫార్వర్డ్ బయాస్లో సేమ్ యాజ్ డయోడ్ లాగా ఫ్లో ఆఫ్ కరెంట్ని అలో చేస్తుంది. బట్ రివర్స్ బయాస్కి వచ్చేసరికి సర్టెన్ లిమిటెడ్ వోల్టేజ్ వరకు స్మాల్ అమౌంట్ ఆఫ్ లీకేజ్ కరెంట్ని మాత్రమే అలో చేస్తుంది. బట్ ఆ లిమిటెడ్ వోల్టేజ్ క్రాస్ అయిన తర్వాత ఫార్వర్డ్ బయాస్లో లాగే రివర్స్ బయాస్లో కూడా ఫ్లో ఆఫ్ కరెంట్ని అలో చేస్తుంది అనమాట. ఇది జీనార్ డయోడ్ యొక్క ప్రత్యేకత. ఇక జీనార్ డయోడ్ సింబల్ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ విధంగా జీనార్ డయోడ్ సింబల్ అనేది ఉంటుంది. యానోడ్ క్యాథోడ్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. బట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది రివర్స్ బయాస్లో డిఫరెంట్గా ఉంటాయి. ఇక జీనార్ డయోడ్ యొక్క పొలారిటీస్ అంటే పిన్ కాన్ఫిగరేషన్ మనం చూసినట్టయితే ఈ బ్లాక్ కలర్ బ్యాన్ ఒకటి కనబడుతుంది కదా, అది మనకి క్యాథోడ్ అనమాట. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నది యానోడ్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక లాస్ట్ వన్ ఇక్కడ మనం చూస్తున్నది ఎల్డిఆర్ అనమాట. ఎల్డిఆర్ అంటే లైట్ డిపెండెంట్ రెసిస్టర్. దీని స్పెషల్ ఏంటంటే ఇది కూడా ఒక రెసిస్టరే, బట్ ఏంటంటే లైట్ ఇంటెన్సిటీని బేస్ చేసుకొని రెసిస్టెన్స్ అనేది వేరే అవుతుంటుంది అనమాట. సపోజ్ డే టైం లైటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లైట్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అదే నైట్ టైము ఇన్ఫినిట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే మనం కౌంట్ చేయలేనంత రెసిస్టెన్స్ అనేది ఈ ఎల్డిఆర్ కలిగి ఉంటుంది అనమాట. ఇక్కడ సింబల్ చూసినట్టయితే ఎల్డిఆర్ సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనికి పొలారిటీస్ ఏముండవు అనమాట. మనం ఏ విధంగా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు.